ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అంటే అప్పట్లో ఇప్పుడైనా ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2003లో ఒక పాదయాత్ర అయితే నిర్వహించారు. ఆ పాదయాత్ర మండటి ఎండలో వానల్లో తడుచుకుంటా ఆయన ప్రతి ఒక్కరిని కలుసుకుంటా జనాల్లో మమేకమైతే తిరిగారు. ఆ పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించింది. అసలు ప్రజలు ఇంతగా అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు కూడా. కానీ ప్రజలందరూ ఆయన్ని మమేకమయ్యి ఆయన్ని ముఖ్యమంత్రిని కూడా చేశారు 2004లో. కానీ అసలు ఒక పాదయాత్ర ఒక చరిత్రను మారుస్తుందా? ఒక పాదయాత్ర ఒక రాజకీయాలను మారుస్తుందా అంటే అది మారుస్తుంది అని చెప్పి దానికి నిజస్వరూపమే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు. మా నాన్నగారి నుంచి నేను చాలా నేర్చుకుంటా, మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్, మా నాన్నగారి ఆధ్వర్యంలోనే నేను నడుస్తాను, మా నాన్నగారు చెప్పింది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజైతే వాళ్ళ నాన్నగారైన రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మొదలుపెట్టిన పాదయాత్ర అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అప్పట్లో మా నాన్నగారు గెలిచిన తర్వాత ఎమ్మటే ఆయన అందరికీ ఉచిత కరెంట్ అని చెప్పి మొదటి సంతకం దాని మీదే చేశారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు, మహిళలకు వాళ్ళకు కూడా అండగా ఉన్నారు. ఇక అప్పట్లో చదువుకునే వాళ్ళకైతే అసలు ఎంతగా అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అని, తర్వాత వాళ్ళకి చదువుల గురించి వాళ్ళకి ఏదైనా రావాల్సినవి అన్నీ తీసుకొచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆ రోజు మా నాన్నగారు అంత మంచి చేశారు కాబట్టి ఈరోజు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లేదా కలెక్టర్లు కానీ అయ్యారు. అదే కనుక ఈరోజు మా నాన్నగారు చేసిన మంచిని అందరూ తలుచుకుంటూ అందరూ నన్ను కూడా ఆదరిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది.